पूरा अपना SPK मेथड, सुभाष पालेकर कृषि मेथड ये लोग भी कर रहा है। और भी थोड़ा बहुत कुछ आगे पीछे कुछ कमी है तो जोड़ने के लिए हम लोग इधर आया हुआ है। दूसरा बात क्या है, इधर का जो आदिवासी लोग का है, ये कोई काम का नहीं है, ये ज़मीन बोल के ये पूरा ऐसा छोड़ रखा है। ऐसा ज़मीन में ऐसा लोग, ये मैडम जैसा लोग है, ये साहब लोग जैसा लोग, ये लोग का अमृता वेलफेयर सोसाइटी लोग है, बाकी ये लोग भी अपना SPK मेथड से यूज़ करके ये आदिवासी लोग को कम खर्चा में, खर्चा ही नहीं है, जो SPNF है, ZBNF है, ये पूरा ये लोग भी फॉलो कर रहे हैं, खर्चा कुछ नहीं है। इधर का पानी का कैसा मोड़ के ला के कैसा खेती कर देना, कैसा बचाना पानी को, ये कम पानी में ये खेती बाड़ी कैसा करना, ये लोग प्रैक्टिसेस किया। 2-3 साइट्स में भी देख के आया। आखिरी में आप लोग को ये आइडिया लाने के लिए, आप लोग को थोड़ा बहुत बताने के लिए हम लोग ये बता रहे हैं, विषय बता रहे हैं। इधर भी SPK मेथड बहुत अच्छा से चल रहा है, बहुत अच्छा से ये लोग भी इम्प्लीमेंट किया। इधर पानी का पहाड़ी इलाका में अपन को जैसा नॉर्मल लैंड्स रहता है, फ्लैट लैंड रहता है, उधर पानी का सुविधा भी होता है। आजकल खेती बाड़ी बहुत कम हो रहा है, वो लोग कर रहा है भी नहीं। मगर इधर आदिवासी लोग जो ज़मीन है, कम पानी है, फिर भी इधर अपना SPK मेथड से ये लोग कर रहे हैं। बहुत अच्छा किया है, बहुत अच्छा है। मैं इधर का जो भी है खेती ये पूरा देख रहा हूँ, फल का देख रहा हूँ, दान का देख रहा हूँ, और दलन का भी देख रहा हूँ। बहुत अच्छा है, बहुत अच्छा कर रहा है। థ్యాంక్ యూ మేడం. వ్యవసాయం చేయట్లేదు 10 సంవత్సరాలు అంటే ఖాళీగా ఉన్న భూమిని మనము అంటే ఇక్కడ సార్ మనకి అయ్యప్ప మసాగి గారు టెక్నికల్గా మాకు సహకరించారు. అతను చూసి దీనిని డెవలప్ చేయాలనే ఆలోచనతో మేమంతా కూడా మేము పుదుకోటలో కొంత ఇవన్నీ నేర్చుకున్నాము. అంటే ఎలా చేసే వేస్ట్ ల్యాండ్, ఖాళీగా ఉన్న భూమిని ఏ విధంగా మనం వర్షాధారం ద్వారా 365 రోజులు పంటలు తెచ్చుకొని పచ్చగా కనిపించాలి. రైతుకి అనేది ఆర్థికంగా ఎదగాలి. రైతు ఎప్పుడనేది ఏ భూమిని కూడా ఖాళీగా ఉంచకూడదు. 365 రోజులు రైతుకి ఆదాయం రావాలి. మనం ఆదాయం వచ్చిందంటే ఆర్థికంగా ఎదగలుగుతాడు, మంచి పోషకమైన ఆహారం తినగలుగుతాడు. ఆ ఉద్దేశంతో మన పాలేకర్ గారి మన జీవామృతం కానీ ప్రాసెస్ విత్తన శుద్ధి చేస్తున్నాము. పాలేకర్ గారి మోడల్స్ అన్నీ మేము జీవామృతం కానీ ఏమైనా మన ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఘనజీవామృతాలు ఇవన్నీ మనం చేస్తున్నాము. చేస్తూ దిగుబడి పెంచే విధానంలోని వీళ్ళకి ట్రాకింగ్ కూడా చేస్తున్నాం. దీనివల్ల వీళ్ళు మనం చేసిన ప్రాసెస్, వీళ్ళు కష్టపడిన దానికి సంవత్సరంలోని వీళ్ళకి ఆదాయం అనేది 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఆదాయం వచ్చింది. ఖాళీగా ఉన్న భూమిని వీళ్ళు డెవలప్ చేసుకోవడం వల్ల 10 సంవత్సరంలోనే 3 లక్షల దాకా తీయగలిగారు 10 మంది రైతులు. అంటే ఇది ఒక రైతు తిన్నాడు, పోషకమైన ఆహారాలు తింటున్నాడు, ఇక్కడ రాగి పండిస్తున్నాడు, సామ పండిస్తున్నాడు, కూరగాయలు పండిస్తున్నారు, అరటి పండిస్తున్నారు, పళ్ళ మొక్కలు ఇవన్నీ కూడా ఇప్పుడు మన ప్రాసెస్లో మనం పెట్టగలిగాము. ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు పంటలు వస్తున్నాయి. ముందుకి వీళ్ళు వచ్చే పళ్ళ తోటల ద్వారా కూడా ఆదాయం అనేది పొందడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అండి.